హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. మొదటి నుండి కీర్తనకి తన భర్త ఆకాష్ అంటే చులకనే. అతను వ్యవసాయం చేస్తాడని, పెద్దగా చదువుకోలేదని, అతను మోడ్రన్గా ఉండడని, ఇంగ్లీష్ మాట్లాడడం రాదని, అతను మొరటుగా ఉంటాడని, అందరిలాగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చెయ్యడని, తన్నే అమెరికా, ఆస్ట్రేలియా లాంటి విదేశాలకే తీసుకెళ్ళలేదని కీర్తన ఎప్పుడూ అతన్ని చిన్నచూపు చూస్తూనే ఉంటుంది. కీర్తన ఎప్పుడు తన చెల్లెలు శైలజలాగా విదేశంలో ఉండలేకపోతున్నానని బాధపడేదే. కీర్తన, శైలజ ఇద్దరూ సమానంగానే చదువుకున్నారు. కానీ కీర్తన తండ్రి ఆకాష్ తన చెల్లెలు కొడుకనే దాంతో పల్లెటూరులో వ్యవసాయం చేస్తున్నా చివరికి కీర్తన కంటే తక్కువే చదువుకున్నా కూడా వాళ్ళకి తినాగొడవ వెనకాల పొలాలు, ఇళ్ళు, స్థలాలు, ఆస్తిపాస్తులు బాగా ఉండటం, దానికి తోడు ఆకాష్ ఒక్కడే కొడుకవ్వడం వాళ్ళమ్మా నాన్నలకి. మేనత్త కొడుకునే చేసుకుంటే మేనత్త తన కూతుర్ని ఆరళ్ళు పెట్టదని, మేనల్లుడు అర్థం చేసుకుంటాడని ఆయన అన్ని విధాలుగా ఆలోచించి తన కూతురు కీర్తననిచ్చి వివాహం చేసేశాడు. కానీ చెల్లెలికి మాత్రం తనకెటు కట్నం ఇవ్వాల్సిన అవసరం రాలేదు కాబట్టి ఆకాష్ వాళ్ళు రూపాయి కట్నం కూడా ఆశించలేదు. మేనమామే కదా అని చెప్పి కీర్తనని వాళ్ళే ఎదురు పెట్టి పెళ్లి చేసుకుని వెళ్ళారు. అది కూడా కలిపి 50 లక్షల కట్నం ఇచ్చి చిన్న కూతురు శైలజకి పెళ్లి చేశాడు కీర్తన తండ్రి. పెళ్ళప్పుడు మరిదిది ఒక సాదాసీదా సాఫ్ట్వేర్ ఉద్యోగమే. ఆ తర్వాత అతను అమెరికా వెళ్ళి ఎంఎస్ చేసి అమెరికాలో ఇప్పుడు పెద్ద ఉద్యోగం చేస్తూ కోట్లు సంపాదిస్తూ అమెరికాలో సెటిల్ అయిపోయారు చెల్లెలు మొగుడు. 2 సంవత్సరాలకి భర్త వెళ్ళిన తర్వాత అతను ఎంఎస్ కంప్లీట్ అయిన తర్వాత చెల్లెలు కూడా అమెరికా వెళ్ళిపోయింది. తను కూడా అక్కడికి వెళ్ళి ఎంఎస్ చేసి హాయిగా అమెరికాలో రాజ్యం ఏలుతోంది, సుఖాలన్నీ అనుభవిస్తోంది. అమెరికాలో చెల్లెలు ఫోటోలు దిగి అలా మరిది తన ఇన్స్టాగ్రామ్లో చెల్లెలతో తను దిగిన ఫోటోలు అప్లోడ్ చేయటం, అవన్నీ చూసినటువంటి కీర్తన మనసు చాలా బాధపడేదే. వాళ్ళు అష్టైశ్వర్యాలు అనుభవిస్తున్నారు, తన బ్రతుకేమో ఇక్కడ చెమట కంపు, మట్టి పిసుక్కునే మొగుడు మధ్య, కొడుకుతో పాటు పొలం వెళ్ళే మట్టి పిసుక్కునే మామ మధ్య, ఎప్పుడు చూసినా పేడకంపు కొడుతూ పిడకలు, గేదెలు, ఆవులు, మేకలు, కోళ్ళు అనుకుంటూ తిరిగే మేనత్త మధ్య తెల్లాడిపోతోందని బాధపడేదే. పెళ్ళయి 10 సంవత్సరాలైనా కూడా కీర్తనకి ఇప్పటి వరకు పిల్లలు లేరని ఒక్క మాట కూడా ఆకాష్ కానీ మేనత్త కానీ, చివరికి ఆకాష్ వాళ్ళ నాన్నగారు కానీ కీర్తనని ఒక్కరోజు కూడా మాట వరుసకైనా అన్నది లేదు. ప్రతిరోజు తనకంటే తన చెల్లెలి జీవితం విదేశంలో బాగుందనే దిగులు పడుతూ ఉండేది కీర్తన. తన స్నేహితురాళ్ళు ఏ ఫంక్షన్కి పిలిచినా కూడా అస్సలు భర్తనే వెంట తీసుకెళ్లేది కాదు. వాళ్ళు తన భర్త రైతని ఎక్కడ చిన్నచూపు చూస్తారోనని, ఎక్కడ అవహేళన చేస్తారోనని, ఎక్కడ వాళ్ళ బ్రతుకుల్లా తన బ్రతుకు లేదని దెప్పి పొడుస్తారేమోనని ఆ అవమానాలన్నీ ఎదుర్కోవటం ఎందుకులే, ఈ మట్టి పిసుక్కునే వెర్రినాగన్నం తీసుకొని వెళ్ళి ఇప్పుడు అక్కడ వాళ్ళు ఇంగ్లీష్లో హాయ్ బోయ్ అంటే అలా నిలువు గుడ్లేసుకొని చూస్తాడు వీడు, ఎందుకు లెమ్మనమని అతన్ని వెంట పెట్టుకెళ్లకుండా తను ఒక్కటే వెళ్ళి వస్తూ ఉండేది. అయినా నన్నెందుకు తీసుకెళ్ళవు, నువ్వు ఒక్కదానివే వెళతావేంటి, పెళ్లి చేసుకోవడానికి నచ్చిన మొగుణ్ణే, కాపురం చేయడానికి నచ్చిన మొగుణ్ణే, నీతో నేను వస్తే నీకు నామూషియా అని ఒక్కరోజు కూడా ఆకాష్ అనడు. చాలా సాత్విక స్వభావే. అతను కీర్తన అవమానించిన, చిన్నచూపు చూసినా, లోకుగా చూసినా, హీనంగా చూసినా, దెప్పి పొడిచినా, అతన్ని నోరు ముయ్యన్నా, నీకేం తెలీదు అన్నా ప్రతిదానికి నవ్వేసి ఊరుకుంటాడు తప్ప
కీర్తననే తిప్పి ఒక చెంపదెబ్బ కొట్టు, కీర్తనని నోరు ముయ్యి నువ్వు, పెద్ద చిన్న లేకుండా నేను భర్తనైతే అలా మాట్లాడటం ఏంటనో ఒక్కరోజు కూడా భార్యని మాట్లాడ్డు. ఇక మేనత్తే కాబట్టి ఇంటి పని ఆవిడదే, వంట పని ఆవిడదే, గేదెల దగ్గర పని ఆవిడదే. ఇదిగోమ్మా ఈ తినవే, ఈ తాగవే, ఈ బట్టలు కొనుక్కోవే, ఈ కట్టుకోవే అని మేనగోడల్ని తెగ గారం చేసిద్దే ఆకాష్ వాళ్ళమ్మ. అమ్మ నీకోసం అయి తెచ్చాన్రా, ఈ తెచ్చాన్రా అని మేనత్త భర్త నెత్తికే ఎక్కిచ్చేసుకుంటాడు, కన్న తండ్రి కన్నా ఎక్కువగా. ఇక కీర్తననే ఎంత చూస్తున్నా మొగుడు తనకంటే తక్కువ చదువుకున్నాడని, వ్యవసాయం చేస్తున్నాడని ఎప్పుడూ లోకువే కీర్తనకి ఆకాష్ అంటే. ప్రతి సంవత్సరంలానే ఆ సంవత్సరం కూడా సంక్రాంతి పండుగ వచ్చింది. వాళ్ళ ఊళ్ళో సంక్రాంతి పండగ చాలా చాలా ఘనంగా చేస్తారు. ఏ ఇంటి ముందు చూసినా పెద్ద పెద్ద రంగవల్లులో అలా పేడకళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టి, రంగులు దిద్ది, వాటిల్లో గొబ్బెలు పెట్టి చక్కగా గొబ్బి పూజలు చేసి, తులసి కళ్యాణాలు చేస్తూ, ధనుస్సును చేస్తూ ఆడవాళ్ళు అస్సలు ఖాళీగా ఉండరు. కళకళలాడిపోతూ ప్రతి ఇంట్లో కూడా ధాన్యలక్ష్మి ఇళ్ళకి వచ్చి సందడి చేస్తూ హరిదాసులతో, పిల్లల కేరింతలతో, ఒకవైపున ఆడవాళ్ల పిండి వంటలతో కొత్త బట్టలు కొనుక్కొని కొత్తళ్ళుళ్ళు ఇంటికి వచ్చే ఎంతో సంబరాల్ని మోసుకొచ్చుద్దే ఆ ఊరికి సంక్రాంతి పండగ. కాకపోతే పెళ్ళయ్యాక ఇన్ని సంవత్సరాలకి చెల్లెలు తన భర్తని తీసుకొని నీ దగ్గరికి వస్తున్నానక్క అనే ఫోన్ చేసి చెప్పింది కీర్తనకి. ఇంకంతే. ఆ మాట విన్న దగ్గర నుండి కీర్తన కాలు కాలిన పిల్లిలాగా అటూ ఇటూ తిరుగుతూ గొడ్ల సావిడి వైపు ఉన్న ఇంటి తలుపును వేయించేసి మేకులు కొట్టిచ్చేసింది. అసలు ఈ తలుపు తీయనే వద్దు, ఇక నుంచి గుండ్రంగా తిరిగి వెళ్ళి అత్తయ్యా నువ్వు, మహా అయితే ఒక సందు తిరిగి వెళ్ళాలి అంతే కదా, గొడ్లకాడికి నువ్వు ఇట్నుంచి వెళ్ళావనుకో ఊరుకోను. ఇప్పుడు చెల్లెలు వెళ్ళిందాక నువ్వు ఆ తలుపు తీయొద్దు, తీసావంటే అట్నుంచి పిడకల కంపు, పేడ కంపు, గేదెలు, ఆవులు, మేకలు, కోళ్ళు, చండాలమంతా వస్తాయి. మీరు అనవసరమైనటువంటి గొడవలు పెట్టుకోవద్దు, నాతో చెప్తున్నానని ముందు అత్తకి వార్నింగులు అయిపోయినాయి. మొగుడు కోసం జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్లు తెచ్చి నాకు అలవాటు లేదురా అని ఆకాష్ అన్న అతన్ని తిట్టి వేసుకుంటే అవే అలవాటవుతాయి, నోరు ముయ్ అని అతనితో వేయించి ఇల్లు డబల్ క్లీనింగ్ చేయించింది పనివాళ్లతో. తుడిచిందే తుడిచి, ఊడ్చిందే ఊడ్చి, క్లీన్ చేసిందే చేసే మొత్తానికి మొగుడిని తీసుకొని సిటీకి వెళ్ళి రూమ్ స్ప్రేలు, టిష్యూలు, కొత్త టవల్స్, బెడ్షీట్లు, కాస్ట్లీ సోపులు, షాంపూలు, అక్కడి నుంచి శానిటైజర్లు, వాటితో పాటు కండిషనర్లు, డోర్ మ్యాట్లు, ఎక్కడి నుంచో డిన్నర్ సెట్లు అవన్నీ తీసుకొచ్చి ఇల్లంతా నింపుకొచ్చిందే. ఎందుకు కొంటున్నావు, అంతంత ఖర్చు పెట్టి కొనాల్సిన అవసరం ఏంటని మాట వరుసకైనా ఆకాష్ అన్నది లేదు. అత్తగారు తీసుకొచ్చినవన్నీ నోరెళ్ళ పెట్టుకొని చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మామగారు అవునా అమ్మా అని అంటూ అత్తను కూడా బీరువాలో ఉన్న గంజి పెట్టి ఐరన్ చేయించిన చీరలన్నీ బయటపడేసి అత్త తలకి రంగు పులిమేసి మామయ్య తలకి రంగు పులిమేసి ఇక నుంచి మీరు ఇదిగో మామయ్య నువ్వు ఈ గంజి పెట్టి ఇస్త్రీ చేసిన పంచెలే కట్టుకోవాలి, ఇదిగో అత్త చెల్లి ఇక్కడ ఉన్నన్ని రోజులు నువ్వు ఈ కొత్త చీరలే కట్టుకోవాలి, అర్థమవుతుందా నేను చెప్పింది అని వాళ్ళతో చెప్తే సరేలేవే అనేసి నవ్వేసి ఊరుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత అన్నీ సిద్ధం చేయించిన తృప్తి పడని మనసు. నేను ఎన్ని మార్చినా ఏం మార్చినా ఈ పాతిళ్ళు ఏమైనా ప్యాలెస్ అవుద్దా, ఈ పల్లెటూరు ఏమన్నా మహానగరం అవుద్దా, ఈ మట్టి పిసుక్కునే మందేమైనా అఫీషియల్ పీపుల్ అయిపోతారా, డీసెంట్ పీపుల్ అంబానీ ఫ్యామిలీ అయిపోతారా, దరిద్రపు గోల అనుకునే నిష్ఠూరాలు పోతూ చెల్లెలు ఎక్కడ తన్ని తక్కువగా చూస్తుందా అనే భయంతో వాళ్ళ కోసం ఎదురు చూస్తూ నుంచుంది. ఈలోపు మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టు అనిపించి పద 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 అని ఆకాష్ని తీసుకొని ఏమైందిరా అంటే సిటీకి తీసుకెళ్ళి అక్కడి నుంచి
ఫ్రోజన్ చికెన్లు, మటన్లు, ఫిష్లు, ప్రాన్స్లు ఎందుకే, మనకి ఫ్రెష్గా అప్పటికప్పుడు దొరుకుతాయి. అయితే అన్నీ అబ్బా నీకు తెలియదులే, ఇవి మ్యారినేటెడ్స్ అంటారు, ఏం తెలుసు మోటోడా మొరటోడా నీకు అని అవన్నీ తీసుకొని సీజనింగ్స్, పెరి పెరి మసాలాలు, ఇక పిజ్జాలు చేసే సాసులు అవన్నీ తీసుకొని ఇటాలియను, స్పానిష్, చైనీసు అవన్నీ తయారు చేయడానికి కొంపలో వైఫై ఉంది కాబట్టి తన దగ్గర ఎటు ల్యాప్టాప్ ఉంది కాబట్టి చూసి యూట్యూబ్లో వండొచ్చు కాబట్టి వాటికి సంబంధించిన మొత్తం వేలకి వేలు తగలేసి కొనుక్కొచ్చి ఫ్రిడ్జ్ నిండా నింపేసింది. వాటిని ఎగ్జాటిక్ ఫ్రూట్స్ దగ్గర నుంచి నట్స్, డ్రై ఫ్రూట్స్, అబ్బో అసలు ఇది ఉంది ఇది లేదు అనకుండా నింపుకొచ్చేసింది. నింపుకొచ్చి చెల్లెలు ఇంకా రావట్లేదేంటబ్బా అని ఎదురు చూస్తూ అసలు ఆ రాత్రంతా నిద్రే పోలేదు. చెప్పినట్టే ఉదయం 10 గంటలకల్లా వచ్చారు శైలజ, ఆమె భర్త అనిల్ కలిసే. లోపలికి రండి అని ప్రేమగా ఆహ్వానించాడు ఆకాష్. అనేసి లోపలికి వెళ్ళాడు అనిల్. ఎంతైనా విదేశంలో ఉంటున్నాడు, పెద్ద పెద్ద చదువులు చదివాడు, ఆ మాత్రం అహంకారం కూడా అలంకారంగానే ఉంటుందిలే అలాంటి గొప్ప వాళ్ళకి అనిపించింది కీర్తనకే. శైలజ మాత్రం ముందు అత్తామామల కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుని ఆకాష్ని బావా బాగున్నావా, అక్కయ్య బాగున్నావా అని ఆప్యాయంగా పలకరించి అక్కని కౌగిలించుకుంది. అక్కని, బావని, మేనత్తని, మేనమావని ముందు పక్కకి రమ్మనమని అక్క వాళ్ళ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి అత్తయ్య నీకోసమని ఇదిగో ఈ పర్ల్ సెట్ తీసుకున్నాను, బావ నీకోసం ఈ పర్ఫ్యూమ్స్ తీసుకున్నాను, అక్క నీకోసమని ఇదిగోనే నీకు మేకప్ కిట్ తీసుకున్నాను అని ఒక్కొక్కళ్ళకి పేరు పేరున మామయ్య మీకోసం అని చెప్పి చలికాలం చల్లగా ఉంటుందని అక్కడ హూడీలు అవి దొరుకుతాయి, బావకి మీకు ఇద్దరికి తీసుకున్నాను, గ్లౌజులు తీసుకున్నాను అని మీకోసం వ్యాలెట్లు తెచ్చాను, పర్ఫ్యూములు తెచ్చాను అని వాళ్ళ చేతుల్లో పెట్టి అక్క నీకోసం హ్యాండ్ బ్యాగ్ తెచ్చానే అది ఇది అని పలకరించి మరి ఎంతో ప్రేమగా ఆప్యాయతగా వాళ్ళకిచ్చింది. ఇచ్చిన తర్వాత అవి చూసుకొని మురిసిపోయింది కీర్తన. ఆల్రెడీ మొగుడిని సిటీకి తీసుకెళ్ళినప్పుడు ఇన్ని మేకప్ సామాన్లు కొనుక్కొచ్చుకుంది కీర్తన. ఉండేది పల్లెటూరులో అయినా ఒక 5-6 లేయర్ల మేకప్ వేయకుండా అసలు బ్రష్ చేసుకోవటానికి కూడా బయటికి రాదు కీర్తన. నవ్వుకొని ఊరుకుంటారు తప్ప అత్త, భర్త, మామ ఎప్పుడు ఏమీ అనరు కీర్తననే. అక్కయ్య టిఫిన్లు వద్దు, ఎయిర్పోర్ట్లో టిఫిన్ చేసే వచ్చాం, భోజనాల వరకు ప్రిపేర్ చేయండి చాలు అని చెప్పి ఫ్రెష్ అయ్యి వస్తాను అంది ఆ అమ్మాయి. బాత్రూంలోకి వెళ్ళి చూసిన ఆ అమ్మాయి ఆశ్చర్యపోయింది. ఒకప్పుడు మేనత్త వాళ్ళ ఇంటికి వస్తే ఉన్న బాత్రూమేనా ఇది? ఆ రోజు ఇత్తడి గంగాళాలు, వేడి నీళ్ళు, చన్నీళ్ళు, సున్నిపిండి, నలుగుపిండి, దాంతోపాటు పసుపు, కుంకుడుకాయల రసాలు అవన్నీ ఉండేవి ఆ రోజు. ఈ రోజున షాంపూలు, కండిషనర్లు, హ్యాండ్ వాష్లు, శానిటైజర్లు, దాంతోపాటు ఇక టూత్పేస్ట్లు, బ్రష్లు, షవర్లు ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయింది ఆ అమ్మాయి. దానికి తోడు గేజర్లు. స్నానం చేసి బయటకు వచ్చింది. అక్కయ్య వాళ్ళ ఇంటి దగ్గర వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. చుట్టూ మొక్కలు, చెట్లు, పొలాలు ఉండటం ఒకటే. దానికి తోడు ఆ ఇల్లు చాలా చల్లగా ఉంటుంది, పాటి నేల ఇల్లు కాబట్టే. దాంతో ఇల్లే ఇంత చల్లగా ఉంటుంది, మళ్ళీ దానికి తోడు అక్కయ్య బెడ్రూముల్లో ఏసీలు పెట్టించింది. ఆ ఏసీలు చూసి ఆ అమ్మాయికి ఆశ్చర్యం అనిపించింది. ఆ తర్వాత అత్త నువ్వు అడ్డు లే ముందు అని మేనత్తని అడ్డం లేవమనమని తను సిటీకి వెళ్ళి తీసుకొచ్చినటువంటి అక్కడ ముందు టకటక క్యాప్సికమ్లు, క్యారెట్లు, క్యాబేజీలు, ఇక చెత్త చెదారం అంతా పడేసే ఇటాలియను, చైనీసు చెత్త చెదారం అంతా వండేసి వాటిని 1-2 సార్లు టేస్ట్ చూసి సూపుల దగ్గర నుంచి అన్నీ కాసి పర్ఫెక్ట్గా ఉన్నాయి.
ఫారెన్లో ఇలాంటివి తింటారో, నువ్వు చేసే చెత్త అంతా తింటారేంటే పిచ్చిదానా అనే వాటన్నిటినీ సర్ది డైనింగ్ టేబుల్ మీద పెట్టి భోజనానికి పిలిచింది మరిదిని చెల్లెల్నే. ఆ అమ్మాయి భోజనానికి కూర్చుంటే ఒకానొక రోజు మేనత్త ఇంటికి వస్తే అరిటాకులు వేసి అత్తయ్య కమ్మటి భోజనం తన చేత్తో వండినటువంటి పిండి వంటలు అన్నీ పెట్టి అత్తయ్య కొసరు వడ్డిచ్చేదే. అమ్మో ఇంకా చాలత్తయ్య అంటే మామయ్య గోవిందా అనుకోండమ్మా ఇంకో ముద్ద ఎక్కువ పట్టుద్ది, శివశివ అనుకోండి ఇంకో ముద్ద ఎక్కువ పట్టుద్ది అని నవ్విచ్చి మరీ తినమనేవాళ్ళు. వాళ్ళ మొహాల్లో ఇప్పుడు ఆ నవ్వులు లేవు, ఆనందం లేదు. ఇక వాళ్ళకు కూడా అక్కయ్య అదే వడ్డిచ్చిందే. పట్టి తినలేక ఏదో తిన్నాం కదా అన్నట్టు కతికి వాళ్ళు వెళ్ళిపోయి చేతులు కడుక్కొని పాపం ఆ ఫుడ్స్ సెట్ అవ్వలేదు ఏమో గబా వంటగదిలోకి వెళ్ళి తలా ఒక 4 గ్లాసులు మజ్జిగ తాగేశారు వాళ్ళు. చూస్తూనే ఉంది ఒకవైపున కీర్తన చెల్లెలు శైలజ. ఇక కీర్తన మొగుడు ఏమీ మాట్లాడకుండా పక్కకు వెళ్ళిపోవటం కూడా గమనించింది శైలజ. ఆ తర్వాత శైలజ భర్త అనిలు నేను రెస్ట్ తీసుకుంటాను అంటే సరే అంది. శైలజ వెళ్ళి పడుకున్నాడు. ఆ తర్వాత ఇక సాయంకాలం స్నాక్స్ కూడా అంతే. అక్క సేమ్ అత్తయ్య పునుగులు వేస్తా బజ్జీలు వేస్తా అంటే వద్దొద్దు పిజ్జాలు చేద్దామని. అక్క ఇంట్లో కాటన్ శారీస్ హోమ్లీగా ఉండేవి కట్టుకుంటుందేమో అనుకుంది శైలజ. అక్క చూస్తేనేమో జిగేలు అనే వర్క్ చీరలో గంటకోటి మారుస్తుంది, మేకప్ టచ్అప్ మీద టచ్అప్ ఇస్తోంది. అసలు అమ్మాయికి ఇదేమీ అర్థం కాలేదు. ఆ తర్వాత సాయంత్రానికి బావా అంటే చెప్పమ్మా అన్నాడు ఆకాష్. అంటే అనిల్కి ఏవో కావాలంట. వాళ్ళ అక్కయ్య చెల్లెలు వాళ్ళ అమ్మగారు పెద్ద లిస్టులు ఇచ్చారు. అవి ఎక్కడ దొరుకుతాయో తనకు కాస్త చూపించు బావా, తనకి ఈ ఊరు కొత్త కదా, పల్లెటూరులో దొరికే కొన్ని ఐటమ్స్ మరీ తెమ్మన్నారు మా అత్తింటి వాళ్ళు. కాస్త నువ్వు తోడు వస్తే తనవన్నీ తీసుకుంటాడు. అంటే దానికోసం మళ్ళీ తను తీసుకోవాలా అమ్మా అంటే పర్వాలేదులే తీసుకోనిమ్మనమంటే డబ్బులు తీసుకురావద్దు ఏం తీసుకురావద్దు, రండి చాలు చెప్తే నేనే తీసుకుంటాను అన్నాడు ఆకాష్. ఇట్స్ ఓకే అనే అనిలు అలా బయలుదేరి ఇక ఆకాష్తో పాటు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మేనత్త పునుగులు బజ్జీలు వేస్తానే, దానికి ఎంతో ఇష్టమే మిరపకాయ బజ్జీలంటే. నేనేసి చిట్టి పునుగులు అల్లం పచ్చడి, దాంట్లో టమాటా పచ్చడి కారపొడి అలా పుట్నాల చట్నీ నంచుకొని ఆవురావురమంటూ తింటదే శైలు అంటే చిచి ఊరుకో అది పాత శైలు, ఇప్పుడు ఇది అమెరికా శైలు, ఇది అలా తిందో అనేపాటికి ఓసోసి అనే ఆవిడ సరే నేను గొడ్ల కాడికి వెళ్ళొస్తానని పాపం ఉస్సోరు అనుకుంటా ఆవిడ చుట్టూ తిరుక్కుంటూ వెళ్ళింది. ఈలోపు మామగారు అమ్మ నేను పొలం దాకా వెళ్ళి నీళ్లు పెట్టొస్తాను అంటే ఆ సరే అనేసింది కీర్తన. అక్క పొద్దున్నుంచి అటు ఇటు తిరుగుతూనే ఉన్నావుగా, రా కాసేపు నాతో కబుర్లు చెబుతూగానే దాక్క కూర్చో అనేసిందే. చెప్పవే ఏంటి అమెరికా ముచ్చట్లు అమెరికా విశేషాలు అని అడిగింది కీర్తన. ఏంటక్క ఇది సంక్రాంతి పండగ అయ్యుండి ఇంటి ముందు ముగ్గులేవి గొబ్బెమ్మలేవి, ఇంటికి పచ్చటి మామిడాకుల తోరణాలేవి, గడక్కి పసుపు రాసి బొట్లు పెట్టలేదే. మనం చిన్నప్పుడు అత్తయ్య ఇంటికి ఎప్పుడొచ్చినా అత్తయ్య అరిటాకు వేసి భోజనం పెట్టేదే. ఇందాక ఆ వంటలేంటి, నువ్వు ఈ చీరలేంటి, బావకి జీన్సులు టీషర్ట్లు నచ్చవుగా, ఆ బట్టలేంటి, ఈ బెడ్రూముల్లో ఉన్నటువంటి ఈ క్విల్టులేంటి, ఈ బ్లాంకెట్లేంటి, ఈ షవర్లేంటి, ఈ శానిటైజర్లేంటి, ఏంటక్క ఇదంతా అంటే ఏదో నాకు తోచినంత చేశాను, దెప్పి పొడవకే చిన్న చూపు చూడకో, ఏదో మాకు ఉన్నంతలోనే చేశాను, హేళన చెయ్యకో అన్న తర్వాత దేనికక్క హేళన చేసేదే ఏముందని ఇందులో హేళన చేయటానికే, ఆవులెయ్యి గేదెలెయ్యి కోళ్ళెయ్యి మేకలెయ్యి అక్క, నీ దగ్గర ఒక 15 రోజులు 20 రోజులు కడుపు నిండా నచ్చింది తిని సంతోషంగా మీతో
గడుపుదామని వచ్చాను నేను. కానీ ఎందుకే ఇలా ఉంది ఇల్లు, ఇంట్లో మనుషులు? అత్తయ్య అలా పెళపెళలాడే గంజి చీరలు అంతంత అంచి బయటికేగా కట్టుకుంటుంది. మావయ్యకి ఏంటి ఆ బట్టలు? ఏంటక్క ఇల్లేంటి, ఇంటి పద్ధతి ఏంటి అని అడిగితే, అది కాదు, వాకిట్లో ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు పెడితే మీకు అసహ్యం వేసుద్దని, పేడ కంపు కొట్టుద్దని గేదెలు మేకలు వెనకాలున్నాయి, తలుపులు మూసేయించి మేకులు కొట్టించేసి ఇల్లంతా రూమ్ ఫ్రెషనర్లు కొట్టించాను. పిచ్చక్క, ఇంకా మీకు ఎక్కడ ఇక్కడ అసౌకర్యం కలుగుద్దోనని మీరు వస్తున్నామన్న దగ్గర నుంచి క్షణం నిద్రపోకుండా ఇల్లంతా పెయింట్లు చేయించి ఇలా ఇల్లంతా రెనోవేట్ చేయించి అన్ని సౌకర్యాలు కల్పించాను. నీకేమి లేవే, అమెరికాలో ఉంటావు, మీ ఇల్లు నెయ్యి పోస్తే నెయ్యి ఎత్తేటట్టు ఉంటుంది. మేము పల్లెటూరులో బతికేవాళ్ళం. ఏదో మట్టి పిసుక్కునే మీ బావ మహారాజు అయిపోతాడా? మీ బావ వెంటెళ్ళే మావయ్య ఏమైనా దేవుడైపోతాడా? పేడ పిసుక్కొని పిడకలు కొట్టే అత్తేమైనా మీ అత్తయ్యలాగా మహారాణి అయిపోద్దా? నీ బతుకెక్కడా, నా బతుకెక్కడ లేవే. నాన్న నన్నంటే ఈ పల్లెటూరికి పారేశాడు ఈ మంద మధ్యలో. నిన్ను మాత్రం చక్కగా చూడు, ఎంత ఆలోచించి అమెరికా సంబంధాలు ఇచ్చి చేశాడో. నీ అదృష్టం నాకు రమ్మన్నా రాదు, వద్దులేక్క. అంతటి అదృష్టాన్ని నువ్వు భరించలేవు. ఎవరిదే నిజమైన అదృష్టం, ఎవరే నిజమైన భాగ్యశాలి? ఎవరిని తలుచుకొనే అమ్మా నాన్న గుండెల నిండా ఊపిరి పీల్చుకొని తడిగుడ్డేసుకొని ప్రశాంతంగా గుండెల నిండా ఊపిరి పీల్చుకుంటూ బ్రతుకుతున్నారు. నిన్న నన్న పిచ్చిదానా, నీ బ్రతుకులా నా బ్రతుకు లేదని నాన్న అనవసరంగా ఈ రాస్కెల్కిచ్చి నన్ను పెళ్లి చేశానని బాధపడని రోజు ఉందనుకుంటున్నావా? ఆయన గుండెలో ఏ రోజో అవిసిపోయాయక్క. నీకేం తెలుసు? ప్రతి విషయం నీకు చెప్పకపోవటం అమ్మా నాన్నలకి మొదటి నుంచి అలవాటే. ఎందుకంటే నీకు నోటి తుత్తర ఎక్కువ, తొట్టుపాటు ఎక్కువ. ఎవరే ఆనందంగా ఉంటుంది? నేనా? ఎవరే సంతోషంగా ఉంటుంది? నేనా? ప్రత్యక్ష నరకాలు ఎలా ఉంటాయో అన్నిటినీ పట్టం అయిపోయిందక్క. ఈ పెళ్ళైన 9 సంవత్సరాల్లో నీకు పెళ్ళై 10 ఏళ్ళైనా నీలో ఏదో లోపం ఉందో, లేకపోతే నీ బుద్ధికి తగ్గట్టే నీకు నోరు కుదరదు కాబట్టో నువ్వు అడ్డమైనవి పిల్లలు పుట్టకూడదని మింగో నీకు పిల్లలు పుట్టట్లేదు. కానీ నాకు అన్నీ కరెక్ట్గానే ఉండి పిల్లల్ని కనగలిగి ఉండి కూడా నా కడుపు ఎందుకు పండలేదని మరి నేను వచ్చి ఇంతసేపు అయింది నువ్వు అడగలేదేమే అనే పాటికి ఆశ్చర్యపోయి నోరు వెళ్ళబెట్టి కూర్చుంది కీర్తన. ఎందుకో తెలుసా? నా మొగుడు పిల్లలు పుట్టకుండా తనే గర్భ నిరోధకాలు వాడతాడు. ఆ విషయం నేను బయటికి చెప్పకూడదు. బయట ప్రపంచం అందరి దృష్టిలో నిన్నెక్కడ అత్తయ్య కానీ మామయ్య కానీ బావ కానీ గొడ్రాలివి, గొడ్డు ముద్దానివి, పిల్లల్ని కంటానికి పనికిరావని ఏ రోజైనా నిన్ను ఒక్క మాట అన్నారా అని ఉండరు లెక్క. కానీ నాకు రోజు అది సుప్రభాతం అయిపోద్ది మా అత్త ఫోన్ కాల్స్తో. అసలు పోల్చుకోక నా బ్రతుకుతోనే నీ బ్రతుకుని పోల్చుకుంటున్నావా అక్క? నేను అనుభవించే నరకాలు ఎన్నో తెలుసా నీకు? ఆ రోజు బావని నువ్వు చేసుకోనన్నావు. నిన్ను చేసుకోమన్నా ప్రశాంతంగా చేసుకునేదాన్నే. బావకో తమ్ముడున్నా చేసుకొని ఇవాళ నా బతుకు బాగానే ఉండేదే. అలా కాదని వాడేదో సాఫ్ట్వేర్ ఉద్యోగం తెగ చించేస్తున్నాడు అనే దాంతో వాడికిచ్చి 50 లక్షల కట్నం 100 కాసులు బంగారం పెట్టి మరీ నన్నిచ్చి పెళ్లి చేశాడు నాన్న. పెళ్ళి అయిపోయింది. ఆ తర్వాత వాడి అక్క అప్పటికే పెళ్ళై ఒక బిడ్డతో ఉందే. రోజు మొగుడితో గొడవలే. వచ్చి నన్ను నానా ఆరళ్ళు పెట్టేది. ఉద్యోగానికి వెళ్ళొచ్చి జీతం తీసుకొచ్చి ఇవ్వాలి మా అత్తకే. మా మామ కనపడకుండా తూట్లు పొడి చేసే మాటలు మాట్లాడుతూ ఉంటాడు, మనిషి మనసుని గాయం చేస్తూ. ఇక మా చిన్నాడు పడుచుకు పెళ్లి కాలేదు కాబట్టి అది ప్రతి క్షణం నరకం చూపించేదే. ఒకవైపున ఇంటి పని చేసి, వంట పని చేసి, వాళ్ళకి సేవలు చేసి, ఉద్యోగానికి వెళ్ళొచ్చి జీతాలు వాళ్ళకిచ్చి, భర్తకి తనకు కావలసినటువంటి అన్ని సుఖాల్ని అందిస్తూ నలిగిపోయాను నేను. అమ్మా నాన్నలకి ఈ విషయం చెప్పుకుంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్దని ఉన్నదంతా ఊడ్చి నేను సుఖపడతానని నాకే ఇచ్చానని
కన్యత్వం పోయిన తర్వాత ఇప్పుడు తెచ్చి ఇంట్లో పెట్టుకొని విడాకులు ఇప్పించినా ఇంకొకడికి ఇచ్చి చేసిన సెకండ్ హ్యాండ్ బతికే అయిపోద్దని సర్దుకు పొమ్మని చెప్పి పంపించారు. ఆ తర్వాత ఇతనికి అమెరికా వెళ్ళే అవకాశం వచ్చింది. వెళ్ళాడు. ఆ ఎంఎస్ చేయటానికి డబ్బులు కూడా అమ్మా నాన్న ఇల్లు తాకట్టు పెట్టించారు. తెలుసా నీకు? నన్ను తుక్కు కింద కొట్టి ఇంటికి గెంటేశాడు అర్ధరాత్రి పూట. నాన్న నా బాధను చూడలేక డబ్బులు ఇస్తే అమెరికా వెళ్ళాడు అతను. ఆ 2 ఏళ్ళు మా అత్తయ్య నాకు సప్తమహా నరకాలు చూపించింది తన 2 కూతుళ్లతో కలిసి. ఇక్కడ మా మామేమైనా తక్కువ తిన్నాడు అనుకుంటున్నావా? అక్కడ అతనికి ఉద్యోగం వచ్చిందే. అతనికి ఉద్యోగం రాగానే దిక్కుమాలిన సంబంధం అని, దరిద్రపు సంబంధం అని ఇచ్చారులే ముష్టి 50 లక్షలు, పెట్టారులే 100 కాసులు బంగారం అని. ఆ 50 లక్షలు ఎప్పుడో వాళ్ళు తీసేసుకోవటం అయిపోయిందే. ఆ 100 కాసులు బంగారం మా అత్త హ్యాండ్ ఓవర్ చేసుకోవటం అయిపోయిందే. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు వాడుకుంటారు ఆ బంగారాన్నే. ఇదిగో ఈ 4 గ్రాముల బ్లాక్ బిడ్స్ తప్ప, ఇదిగో ఈ ఎంగేజ్మెంట్కి పెట్టిన రింగు తప్ప, ఈ చేతుకున్న 3 గ్రాముల బ్రేస్లెట్ తప్ప నీ చెల్లెలు ఒంటి మీద ఏవీ లేవక్క. ఈ చెవలకున్న చిన్ని స్టడ్స్ గుర్తుందా? పెళ్ళప్పుడు నా ఫ్రెండ్ తీసుకొచ్చి గిఫ్ట్ చేసింది నాకు. అవి పెట్టుకొనే బతుకుతున్నాను తప్ప ఫ్యాషన్ అని కాదే. ఆ తర్వాత అతను నన్ను అమెరికా రమ్మనమన్నాడు. అక్కడికి వెళ్ళాక ఎంఎస్ఏ చేయించాడా, ఇంటి చాకిరే చేయించాడా, కొట్టాడా, తిట్టాడా? అతనికి సుఖాన్ని అందించే యంత్రాన్ని నేను, వంట మనిషిని నేను, పని మనిషిని నేను, సంపాదించి పెట్టే ఒక రోబోట్ని నేను. ఆ తర్వాత తమ్ముడికి అలా ఉద్యోగం వచ్చింది, నాకు ఉద్యోగం వచ్చింది అనేసరికి వాళ్ళక్క దేవుళ్ళలాంటి మొగుడితో తగాదాలు పెట్టుకొని వాళ్ళని వీధిలో పెట్టి మొగుడికి విడాకులు ఇచ్చే 5 ఏళ్ల కొడుకుతో సహా వచ్చి కొంపలో కూర్చుందని కబురు వచ్చింది. ఇండియా నుంచే అక్కని అమెరికాకి పిలిపించాడు. పిలిపించి వాళ్ళక్కతో పాటు వాళ్ళ చెల్లెలు వచ్చింది. వాళ్ళిద్దరిని అక్కడికి పిలిపించి ఎంఎస్లు చేయించాడు. వాళ్ళ ఎంఎస్లు అయిపోయిన తర్వాత వాళ్ళక్కకి చెల్లెలకి ఇతనే కోట్ల రూపాయల కట్నాలు ఇచ్చి నా సంపాదన అతని సంపాదన మొత్తం ఊడ్చి అమెరికా సంబంధాలు ఇద్దరికీ కూడా ఇచ్చి చేశాడు. తర్వాత పెద్దదాని మొగుడికి ఆస్ట్రేలియా, చిన్నదాని మొగుడికి కెనడా అవకాశాలు వచ్చి అయ్యి వేరే స్టేట్స్కి వెళ్ళిపోయినాయి. మా అత్త నన్నేమి అనదనుకుంటున్నావా? పెళ్ళైన దగ్గర నుంచి అమెరికాకు వచ్చి సంవత్సరానికి 6 నెలల పాటు మా అత్త మామ అక్కడే ఉంటారు. ఉన్నన్ని రోజులు నన్ను నరకం పెట్టుద్ది, కొడుక్కి చాడీలు చెప్పుద్ది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా గొడ్రాల అంటూ కొట్టటం, తిట్టటం, ఆరళ్ళు పెట్టటం, ఎన్ని నరకాలు చూశానో తెలుసా? అక్కడి నుంచి డబ్బులు పంపించే ఇక్కడ మా అత్తకు బంగారం చేయించాడు, అక్కకి చేయించాడు, చెల్లెలికి చేయించాడు, వాళ్ళ పురుళ్ళకి డబ్బులు ఇచ్చాడు, వాళ్ళని కార్లు కొనుక్కోమన్నాడు, వాళ్ళకి ఇల్లు కొనుక్కోటానికి డబ్బులు ఇచ్చాడు, కట్నాలుగా ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడ ఇండియాలో స్థలం కొని 20 పోర్షన్ల ఇల్లు కట్టించి వాళ్ళ అమ్మా నాన్న పేరు మీద పెట్టాడు. వాళ్ళ అమ్మా నాన్న పేరు మీద చెరకు 2 కోట్ల రూపాయలు డబ్బులు వేశాడు. వాళ్ళకి బ్రాండెడ్ కార్లు కొన్నాడు. అమెరికా నుంచి వాళ్ళ కోసం ఇది పంపించి ఇది పంపించలేదు అనకుండా సకలం ఇండియాకి పంపిస్తాడు. నా బ్రతుకు కుక్క కన్నా హీనం. మరి బావ నిన్ను అలాగే చూసుకుంటున్నాడా? నా చేతిలో ₹1 ఆడనివ్వడు అతను. మరి వాడంటే అసహ్యం వేసిన తాళి కట్టించుకున్న పాపానికి అమ్మా నాన్నల పరువు తీయలేక తెగదెంపులు చేసుకొని రాలేక ఇప్పటికి బాధ్యతలన్నీ తీరిపోయినాయి కాబట్టి రేపు పిల్లలు పుడతారులే, పిల్లలు పుడితేనైనా మారతాడేమో ఆ మృగం అనే దాంతో ఎక్కడో ఏమోలో ఆవగింజంత ఆశతో బ్రతుకుతున్న నేనెక్కడా? ఇక్కడ నువ్వు ఆడింది ఆట, పాడింది పాట, నువ్వు ఇంటి పని చెయ్యక్కర్లా, వంట పని చెయ్యక్కర్లా, మన మేనత్తే కాబట్టి అత్తయ్య నిన్ను ఒక్క మాట అనదో. ఇందాక నువ్వు బావని 10 సార్లు నోరు మొయ్యి, నీకేం తెలీదు, మొరటోడా, మోటోడా, చదువు సంధ్య లేనోడా అన్నావు. అదే మాటల్లో ఒక్క మాట నేను అనిల్నంటే మీ అందరి ముందే నన్ను షూ పెట్టి నోట్లో పళ్ళు రాలిపోయిందాకా, నోట్లో నుంచి బ్లడ్ పడిందాకా కొడతాడక్క. నీకు చలామణి అయినట్టు ఏ ఆడదానికి చలామణి అవ్వదేమో బహుశా. మనిద్దరి జీవితాలతో పోలుస్తున్నావు కాబట్టి నీ బ్రతుకులా నా బ్రతుకు ఎప్పుడూ లేదో. వాడికి ఎంత అహంకారమో తెలుసా? ఇందాక బావ అంత ఆప్యాయంగా పలకరించాడో, అంత గర్వంగా మాట్లాడెళ్ళాడో, ఏదో అమెరికాలో
తెగ చించేస్తున్నాడు అనుకుంటున్నావా? వాడి శాలరీ కన్నా నా శాలరీ ఎక్కువ, వాడికన్నా నాకు వచ్చిన ప్రమోషన్లు ఎక్కువ. అదే తట్టుకోలేక రోజు నన్ను కొట్టడం, తిట్టడం, టార్చర్ చేయటం చేస్తూనే ఉంటాడు అక్కడ. అలాగని మళ్ళీ జీతాలు వచ్చి పడాలి, అలాగని వాడిని మించి నేను ఎదగకూడదు. మరి బావ ఎప్పుడైనా తనకన్నా నువ్వు ఎక్కువ చదివావని నిన్నేమైనా అన్నాడా? నిన్నెప్పుడైనా తక్కువ చేసి మాట్లాడా? ఎంతెంత పొత్తులు డబ్బులు ఇందాక ఇలా తీసి బావ చేతిలో పెట్టావు. ఇదిగో నా హ్యాండ్ బ్యాగు, ఎంత ఉన్నాయో చూడు నా హ్యాండ్ బ్యాగులో. మీకు తీసుకొచ్చిన గిఫ్ట్లు ఎలా తెచ్చానో తెలుసా? నేను నా ఫ్రెండ్ ఒక అమ్మాయి దగ్గర ఓవర్ టైం చేసిన డబ్బులు సిగ్గుచేటు దాచుకొని అవి పెట్టి కొనుక్కొని దొంగతనంగా ఇందాక వాడు ఫ్రెష్ అయ్యేటప్పుడు మీకు ఇచ్చానే. పిచ్చిదానా, అమ్మ నాన్న ప్రశాంతంగా ఉన్నారా? ఎవరు చెప్పారక్క? నేను అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ₹1 ఖర్చు పెట్టుకోకూడదు, ₹1 ఖర్చు పెట్టకూడదు. ఇండియా నుంచి నాకు బట్టలు, వాడికి బట్టలు, వాళ్ళ అమ్మకి, నాన్నకి, అక్కకి, అక్క పిల్లలకి, మొగుడికి, చెల్లెలి ఫ్యామిలీకి అన్నిటికీ అమ్మా నాన్నే పంపించాలి, నాకు శానిటరీ నాప్కిన్లతో సహా. ఇంకా ఇండియా నుంచి అమ్మ పిండి వంటలు, పచ్చళ్ళు, కారాలు అన్నీ మా ఒక్కళ్ళకే అనుకుంటున్నావా? వాళ్ళ అక్కకో పార్సిలు, చెల్లెలకో పార్సిలు, వాళ్ళ అమ్మకో పార్సిలు, నాకో పార్సిలు అన్నీ పంపాలి. మా నుంచి ఫోన్ వస్తుందంటేనే అమ్మా నాన్న వణికిపోతున్నారు. నాన్న ఒకవైపున ఓవర్ టైం చేసుకుంటూ రియల్ ఎస్టేట్ బ్రోకర్గా పనిచేస్తూ ఇల్లు తాకట్టు పెట్టానని దాని అప్పు కట్టుకోవటమే సరిపోయింది ఇప్పుడు దాకా. దేవుళ్ళలాంటి బావెక్కడా? నీచుడైన ఇతనెక్కడా? ఇతంతోనా నువ్వు బావని పోల్చావు? తప్పక్క. నేను ప్రశాంతంగా ఉందామని, కడుపు నిండా తిందామని వచ్చాను. దయచేసి ఆ మనశ్శాంతిని నాకు మిగిల్చు. నీ బ్రతుకుని నువ్వే నాశనం చేసుకొని అత్తయ్యకి, మామకి, బావకి అసహ్యం వేసేలా చేసుకోకు. ఇకనైనా నువ్వు అడ్డమైనా వాడుతున్నావని నాకు తెలుసు. అయ్యాపి పిల్లల్ని కనవే. ఇకనైనా నీ బ్రతుకుని పండించుకో, భావన అర్థం చేసుకో. నీకు ఒక విషయం చెప్పమంటావా? మట్టి పిసుక్కునేవాడు కాదే, ఆ మట్టిలో మాణిక్యం దొరికాడు నీకు. అమెరికాలో ఉండేటటువంటి అహంకారి దొరికాడు నాకు. నీ జీవితానికి నా జీవితానికి పొంతనెక్కడే అంది శైలజ. ఆ మాటలతో కీర్తనకి ఒక్కసారిగా ఆకాశం భళ్ళున తెల్లారినట్టు అనిపించే మొగుడు విలువ తెలిసొచ్చింది. నిజమే, తన మొగుడు ఆకాశమంతా ఒక్కసారిగా మడిది పాతాళానికి దిగిపోయినట్టు అనిపించింది. 15 రోజుల పాటు చెల్లెలు నుంచుకొని అన్నీ వండిపెట్టి, చెల్లెలకి బట్టలు అవన్నీ కొనిపెట్టుకొని ప్రేమగా చెల్లెల్ని చూసుకొని ఆ తర్వాత కావలసినవన్నీ కొనిచ్చే సెండ్ ఆఫ్ ఇచ్చి పంపించుకుంది చెల్లెలకి. ఆ తర్వాత భర్త గుండెల మీద పడుకొని పెళ్ళైన ఇన్నేళ్లకి ఈరోజే తన గుండెల మీద పడుకోవటం. కీర్తన అలా తన దగ్గరకు వచ్చినందుకే మురిసిపోయాడు ఆకాశం. అతని గుండెలో ఆనందంతో నిండిపోయినాయి. అతన్ని ముద్దు పెట్టుకొని దగ్గరికి తీసుకొని గుండెలకు హత్తుకొని, బావా, ఇంతకుముందు నేను ఎప్పుడైనా తప్పుగా ప్రవర్తించుంటే, నీ మనసు బాధ పెట్టుంటే నన్ను క్షమించు అంటే, పిచ్చిదానా నువ్వు నన్ను బాధ పెట్టడం ఏంటే అని దగ్గరికి తీసుకున్నాడు. ఆ తర్వాత నుంచే అతనికి తినిపించటం, ఒళ్ళో కూర్చోటం, అత్తకి సారీ చెప్పటం, మామకి సారీ చెప్పటం, వాళ్ళతో ప్రేమగా ఆప్యాయంగా కలిసిపోవటం. నిజం చెప్పాలంటే ఏ పల్లెటూరునైతే అసహించుకుందో ఇప్పుడు అదే బృందావనంలాగా, ఆ ఇంట్లో ఉండే అత్తమామలే దేవతల్లాగా, మొగుడైతే దేవుళ్లాగా కనపడటం మొదలుపెట్టారు కీర్తనకే. ఇప్పుడు స్నేహితురాళ్ళు ఏ ఫంక్షన్కి పిలిచినా వాళ్ళ ఫంక్షన్లకి మొగుడిని కూడా వెంట పెట్టుకొని, నీకు నచ్చిన బట్టలే వేసుకో, నువ్వే జీన్సులు టీషర్ట్లు వేసుకోవద్దని ఆ అవతల పడేసి మొగుడిని అతను ఎలా అయితే పంచెలు కట్టుకొని ఉంటాడో అలానే తీసుకొని వెళ్ళేదే. అయితే మా ఆయన ఫార్మర్ అని పరిచయం చేస్తే, మీకేమ్మా అన్నీ దొరుకుతాయి చక్కగా విలేజ్లో, దరిద్ర బతుకులు. ఇక్కడ ఆకులు కావాలన్నా వందలు పోసి కొనుక్కోవాలి, కాయలు కావాలన్నా కొనుక్కోవాలి, వెదవ బతుకులు మావే అని వాళ్ళు చాలా గౌరవంగా 10 మందికి అన్నం పెట్టే వృత్తిలో ఉన్నాడని చాలా మొగుణ్ణి ప్రౌడ్గా పలకరించి ప్రైజ్ చేసి మాట్లాడుతుంటే తనకి చాలా ఆనందంగా అనిపించింది. నిజానికి వాళ్ళెవరూ తన మొగుణ్ణి తక్కువగా చూడలేదు. ఎంతకాలం తనే కుంచిత స్వభావంతో తక్కువగా చూసింది. ఆ తర్వాత 2 పిల్లలు పుట్టారు కీర్తనకే. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత, మీకు నచ్చినట్టే మీరు మీ నాన్నలా అవుతానంటే అవ్వండమ్మా, నేనేమీ అడ్డు చెప్పను అనేసిందే. ఆ తర్వాత చెల్లెలికి పిల్లలు పుట్టారు. చెల్లెలు
చెల్లెలి జీవితంలో వచ్చిన మార్పు ఏమీ లేదు. అమ్మా నాన్నల్ని చూసి దిగులు పడొద్దని ఓదార్చడం తప్ప తను చేయగలిగింది లేదు. సంతోషంగా తన భర్తతో పిల్లలతో ఇదివరకటి అవమానాలు అవహేళనలు లేకుండా సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ తన జీవితాన్ని ఆనందమయం చేసుకుంది కీర్తన. చదువు కాదు, ఒక మనిషికి ఉండాల్సింది సంస్కారం అనే ఎంతకాలానికి తెలుసుకుంది. ఇంతటితో ఈ కథ పూర్తి. మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఇంత మంచి కథని మనకు అందించిన కథా రచయిత్రి సాయి లలిత గారు. మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.